కర్ణాటక గురించి చెప్పారు. తర్వాత బీహార్లో కూడా ఇవాళ చచ్చిపోయిన ఓటర్లు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ చనిపోయారు అని చెప్తున్న ఓటర్లతో నేను టీ తాగుతున్నా అని చెప్పి ఫోటోలు పోస్ట్ చేశారు. ఏమంటారు దాని మీద? బేసికల్ గా ఇష్యూ భరత్ గారు, సమాజం అంతా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయని చెప్పి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేయాలని, దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ లని ప్రక్షాళన చేయాలని భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి బీహార్ గాని, వెస్ట్ బెంగాల్ గాని, ఆ తర్వాత దేశమంతా సర్ పేరిట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ లిస్టులను తనిఖీలు చేయాలనే కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అనేటువంటి ఒక స్వతంత్ర సంస్థ మొదలుపెట్టింది. దానికి భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. అటానమస్ బాడీ అని చెప్తాం మనం. అటానమస్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక పనిని మొదలు పెట్టినప్పుడు బాధ్యత గల లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం చేయాలి? ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు నియమని ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. కర్ణాటకలో వారు చేసినటువంటి కంప్లైంట్ తర్వాత మరుసటి రోజు వారి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కేబినెట్ మంత్రి రాహుల్ గాంధీ గారి స్టాండ్ కరెక్ట్ కాదని చెప్పి ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఆయన చేత బలవంతంగా రాజీనామా చేపించేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసినాం. ఇలా వారి చర్చ ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకుపోతున్నారు రాహుల్ గాంధీ గారు, మీరు ఒకసారి ఆలోచించాలి. ఈవీఎంలలో ఓట్లు చోరీ, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారంటాడు, ఓట్లు చోరీ చేస్తారంటాడు. మీకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద దేని మీద మీకు విశ్వాసం లేదు? సుప్రీంకోర్టు మీద విశ్వాసం లేదు, ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం లేదు. ఆఖరికి మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఏమంటున్నారో మీరు చూసారు కదా భరత్ గారు. అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ద ఎంపీ ఆఫ్ దిస్ కంట్రీ అంటున్నాడు. అంటే ఓటు వేసిన రాయబలేరి ఓటర్లను కూడా అవమానపరుస్తున్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఎంపీ అవుడైంది, 5 సార్లు ఎంపీ అయినాక ఇవాళ అన్ఫార్చునేట్ ఏంది? రాయబలేరి ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక మాట కూడా దేశ ప్రజల ముందు ఉంచాలి భరత్ గారు. 1989లో గౌరవనీయులు స్వర్గీయ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారికి బ్యాలెట్ పేపర్ల మీద నమ్మిక లేదు, రిగ్గింగ్ అవుతుంది, ఇంత పెద్ద దేశంలో బ్యాలెట్ పేపర్లు వద్దని చెప్పి 20వ శతాబ్దంలోకి నా దేశాన్ని తీసుకుపోతున్నా అని ఈవీఎంలు తెచ్చిండు. రాజీవ్ గాంధీ గారు ఈవీఎంలని 1989లో ఇంట్రడ్యూస్ చేసిరు ఈ దేశంలో. 1989 నుంచి 2014 దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా వందల సంఖ్య లోపల రాష్ట్రాలకి, దేశ పార్లమెంట్ కి ఎన్నికలు జరిగినాయి. ఆఖరికి 2024 మేలో ఎన్నికలు జరిగి జూన్ లో రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీ సీట్లు వచ్చిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల మీద కంప్లైంట్ చేయలేదు. ఇవాళ ఎందుకు వచ్చింది చర్చ? ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయనే మాట మాట్లాడుతూ జనాలను ఎందుకు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో 42% బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్ ని అమలు చేయడం చేతగాక కులగణన చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక అంశం అయితే, 100% బీహార్ లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కన్ఫైతుంది అనే భయంతో ఓటు చోరైన కొత్త దుకాణం తీసుకొచ్చింది. నేను నిన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 20 నెలలు అయిన తర్వాత పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ అనేటువంటి ఒక చిన్న పంచాయతీ ఓటర్ లిస్టు, గ్రామ పంచాయతీ గరిపట్టీలతో సహా ప్రతి తీసుకొని నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చిన 950 ఓట్లు ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో 2250 ఓట్లు ఎట్లయితాయండి ఎన్నికలు వచ్చేసరికి? డోర్ నెంబర్ల కంటే మనుషులు ఎందుకుంటారు, ఎక్కువ ఎందుకుంటారు? ఓటు చోరీ కాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే 1989లో రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ పేపర్ల మీద విశ్వాసం లేదని చెప్పి ఈవీఎంలు తెచ్చిర్రు. 2024-25కి వచ్చిన తర్వాత వారి సుపుత్రుడు ఇవాళ మాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు, బ్యాలెట్ పేపర్లు దండి అంటుండు. మీ ఇప్పుడు గతంలో అద్వానీ కూడా అన్నారు ఈవీఎంల మీద విశ్వాసం లేదని చెప్పి, ఓడిపోయిన వాళ్ళు. 1989లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలోని ఈవీఎంలు ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈవీఎంల మీద మాకు విశ్వాసం లేదని చెప్పిన మాట వాస్తవం. తర్వాత శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈవీఎంలని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 6 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అంటే నేను చెప్పేది 2009 ఎలక్షన్ సమయంలో అద్వానీ చెప్పారు ఈవీఎంల మీద విశ్వాసం లేదు మాకని. సరే సార్, తర్వాత మేము శాస్త్రీయంగా సర్వే చేసుకున్న తర్వాత మేము ఈవీఎంలను యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఇదంతా ఎందుకు సార్ చర్చ? రాహుల్ గాంధీ గారు అన్ఫార్చునేట్ గా ఎంపీ అయినా అని బాధపడుతున్నారు కదా. రాయబరేలీకి రాజీనామా చేసి నాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుపుకొని అడగండి. देर एंड से एपिसोड కదా. కానీ ఈసీజే बाप बोलता बैलेट पेपर खराब है, बेटा बोलता ईवीएम मशीन खराब है, लोग बोलता कांग्रेस खराब है बोल रहा. ये समझने के लिए कोशिश करना बंदा राहुल.
సరే, అయితే ఈవీఎంలో ఒక ఇష్యూ అయితే ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి ఒక ఇష్యూ. కర్ణాటకలో మహాదేవ్పురాలో చాలా బయట పెట్టాం, 1,00,000 ఓట్ల మెజారిటీ ఎట్లా వస్తుంది, 1,14,000 ఓట్లు. సేమ్ ఇదే విధంగా సిస్టమేటిక్ గా ఓటర్ రోల్ చేంజ్ చేస్తున్నారు మహారాష్ట్రలో, హర్యానాలో. మీరు గెలిచిన అన్ని కూడా ఇదే విధంగా గెలిచారని చెప్తున్నారు రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ గెలిచిందటే గెలిచింది, అదే ఈవీఎంలతో గెలిచింది కదా. రాహుల్ గాంధీ గారు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, సోనియా గాంధీ గారు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, కాంగ్రెస్ పార్లమెంట్ లో 99 ఎంపీలు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్. ఆడలేక మధ్యలోడినట్టు శాతగాకి ఇవన్నీ పంచాయతీ తప్పితే ఇంకోటి ఏం లేదు భరత్ గారు. ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బీహార్ లో తొలగించిన 65 లక్షల ఓట్లన్నిటిని కూడా వెబ్సైట్ లో పెట్టాలి, వాళ్ళ పేర్లు పెట్టండి ప్లస్ కారణం పెట్టండి అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇది మా మోరల్ విక్టరీ అని చెప్తోంది. ఈ దేశంలో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్నటువంటి, మయన్మార్ నుంచి చొరబడుతున్నటువంటి రోహింగ్యాలకి ఎట్టి పరిస్థితులలో ఓటు హక్కు ఇయ్యం. ఎస్ఐఆర్ పేరిట తొలగించినటువంటి ఓట్ల లిస్టులని వెబ్సైట్ లో పెడతాం, వెరిఫై చేసుకోమని చెప్పింది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. రాయబరేలి ఒకటి రాజీనామా చేయమన్నారు. ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుండాలి భరత్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత